Hello dear students, welcome back to our current affairs, important current affairs. Of course, మన యూట్యూబ్ ఛానల్లో కనిపించక చాలా డేస్ ఉంది కదా. సో మనం కనిపించట్లేదు అని మీరు అనుకోకండి. మన కరెంట్ అఫైర్స్, మన కోర్స్ కరెంట్ అఫైర్స్ 540లో మన రోహిస్ అకాడమీలో ఇవి రన్ అవుతున్నాయి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అక్కడ మనం నీట్గా డిస్కస్ చేస్తున్నాం. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ ఒక టాపిక్ని మనం మాట్లాడుకుంటే స్టిపులేటెడ్ టైంలోనే మనం మాట్లాడుకోవాలి. బట్ అక్కడ ఏంటంటే మనకి ఫుల్ ఆఫ్ లిబర్టీ. ఒక టాపిక్ని ఎంతసేపు అయినా సరే మనం అక్కడ మనం మాట్లాడుకోవచ్చు, దాని గురించి ఎంతైనా డెలిబరేట్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మన కోర్స్ వచ్చేసి 199 రూపీస్కే 6 మంత్స్కి దాన్ని అలొకేట్ చేయడం జరిగింది. ఇక తమ్ముని చూసి ఇక్కడికి వచ్చారు కదా, పడిపోతున్న పల్లవ రాజ్యాన్ని కాపాడింది ఎవరు. సో కొన్నిసార్లు మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు. ఏంటంటే దండి రచించిన రచనలు ఏంటి, దండి అని ఒక కవి ఉన్నాడు, అతను రచించిన రచనలు ఏంటి, లేదా వాతాపి కొండ అని ఎవరిని అంటారు, లేదా పల్లవుల రాజధాని ఏంటి, భారవి రచించిన రచనలు ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవుతాయి. ఏంటి సార్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇండియన్ హిస్టరీకి ఎందుకు వచ్చారు? ఆగండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్కి అప్డేటెడ్ వెర్షన్ కదా మన కరెంట్ అఫైర్స్ అంటే. సో ఇప్పుడు ఎందుకు ఈ పల్లవులు అనే టాపిక్ మనకి న్యూస్లోకి వచ్చిందో దీన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇది ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చిందంటే రీజన్ ఇతనండి. ఓకేనా? రీజన్ ఇతను ఎవరంటే పెరంబిడుగు ముత్తరాయర్. ఓకేనా? ముత్తరాయర్ అనే కమ్యూనిటీ మనకి మేజర్గా తమిళనాడులో కనబడుతుంది. ఓకే, అసలు ఎందుకు ఈయన మనకి న్యూస్లోకి వచ్చిందంటే ఒకసారి ఆ స్ట్రక్చర్ని మీరు చూడండి. అక్కడ ఏం కనబడుతుంది? పెరంబిడుగు ముత్తరాయర్ టు సామ్రాట్ సువర్ణన్ మారన్ 705 AD టు 745. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే 2025 ఒకటి నెంబర్ కనబడుతుంది. తర్వాత 500 ఏదో ఒకటి. ఇదే ఇక్కడ మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తారు. దీన్ని మనం ఏమంటామంటే పోస్టల్ స్టాంప్ అంటామండి. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే పోస్టల్ స్టాంప్. ఎందుకు సార్ ఈ టాపిక్ని మీరు పికప్ చేసుకుంటారంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ ఫేమ్ అయినాయి. ఎట్లా అంటే దండి రచించిన రచనలు, భారవి రచించిన రచనలు, మత్త విలాస ప్రహసనం ఎవరు దీన్ని రచించారు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో మన ఇంతకుముందు అడిగిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి నేను ఆ కాంటెక్స్ట్లో ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటిసిపేటెడ్ క్వశ్చన్స్లో భాగంగా నేను ఈ వీడియో చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పటి నుంచి మన కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇలాంటి వీడియోస్ని నేను మీకు వీలైతే మ్యాక్సిమం ఎవ్రీడే మేము ముందుకు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. ఎలా అంటే ఒక టాపిక్ మన కరెంట్ అఫైర్స్లో వస్తే ఇంతకుముందు దాంట్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఒకవేళ ఇప్పుడు అడిగితే ఎలా అడగబోతారు, ఈ క్వశ్చన్స్ ప్రకారంగా నేను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పోస్టల్ స్టాంప్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే మన దేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇతనికి ట్రిబ్యూట్గా అంటే నివాళిగా ఈ పోస్టల్ స్టాంప్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? మీరు చూడండి, మన కరెంట్ అఫైర్ స్పెషాలిటీ ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్. చూడండి, మీరు ఏ చూసినా కూడా మన తెలుగు ఇంగ్లీష్ ఇలా మొత్తంగా మనకు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఇక్కడ చూడండి, పెరంబిడుగు ముత్తరాయర్ టు అతనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే సువర్ణన్ మారన్. ఈయన ఈ చక్రవర్తి గౌరవార్థం మనం ఒక స్మారక పోస్టల్ స్టాంప్ని విడుదల చేయడం జరిగింది. సో ఇతను దేనికి ఫేమస్ అంటే యాక్చువల్గా ఇతను ఒక ఫిడేటరీ కింగ్. అంటే మన తెలుగులో ఏమంటామంటే సామంత రాజు అంటాం. మరి ఎవరి వద్ద ఇతను సామంతుడిగా పనిచేశాడు సార్ అంటే ఇతడు మనకి పల్లవుల వద్ద సామంతుడిగా పనిచేయడం జరిగింది. ఓకేనా? పల్లవులు. ఇప్పుడు పల్లవులు అనే టాపిక్ మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ పల్లవులకు సంబంధించిన కాస్త హిస్టరీని ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఇతను పల్లవులకి సామంతుడిగా పనిచేస్తూ అది కూడా పల్లవ రాజైన నందివర్మ 2 అతని కాలంలో ఇతను పనిచేయడం జరిగింది. మరి నందివర్మ 2 కాలంలో పల్లవ రాజ్యం ఏమైంది? కంప్లీట్గా అది డిక్లైనింగ్ మోడ్లోకి రావడం జరిగింది. మరి ఆ డిక్లైనింగ్ మోడ్ నుంచి తమిళనాడుని కాపాడి దాన్ని ఇంతో కొంత సస్టైనబుల్గా దాన్ని సెల్ఫ్ రెసిలియన్స్గా మార్చిన ఘనత ఈ పెరంబిడుగు ముత్తరాయర్ది. ఇంకా గట్టిగా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్సే కాకుండా టెంపుల్ ఆర్కిటెక్చర్లో తినకంటూ ఒక ముద్ర వేయించుకోవడంలో కూడా ఇతను ఒక గొప్ప పర్సనాలిటీగా మనం మాట్లాడుకోవచ్చు. ఎంత గట్టిగా అంటే ఇతను వేసిన ఈ సంబంధిత విషయాలన్నీ కూడా తర్వాతి కాలంలో చోళా డైనస్టీ విజయాయుత చోళ కూడా వీటిని ఫాలో అవ్వడం జరిగిందంటే అది శక్తి లేదు. ఓకేనా? ఇతను మేజర్గా ద్రవిడ శైలిలో, అంటే ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నా ఇలా టెంపుల్స్ మీరు పోగానే ఒక గోపురం మీకు ఇలా ఎదురు రాదా మీకు ఇట్లా గోపురం ఒకటి ఈ రకంగా మీరు టెంపుల్కి వెళ్ళగానే మీకు ఇట్లా ఒక గోపురం అనేది ఎదురొస్తుంది. ఇలాంటి స్ట్రక్చర్, ఈ ద్రవిడ స్ట్రక్చర్కి ఈయన ఇక్కడ ఏంటంటే దానికి ఆయుష్ని పోసిన వ్యక్తిగా మనం మాట్లాడుకోవచ్చు.
సువరణ్ మారన్ లేదా శత్రు భయంకర అని కూడా పిలువబడే ఇతను 705 to 745 వరకు పరిపాలించిన చరిత్ర ఈయనగా మనకు కనబడుతుంది. సో ఇలా అయినా మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పల్లవులు అనే టాపిక్ని ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ట్యాకిల్ చేద్దాం. ఓకేనా, ఇక మన స్టోరీలోకి వెళ్దాం. సో ఇతను చూసుకుంటే మనకి తమిళ పాలకులైన ఇతను ముత్తరాయర్ రాజవంశానికి చెందినవాడు. మరి ఈ ముత్తరాయర్ వంశం అనేది ఇది మనకి తమిళనాడులో మోస్ట్ బ్యాక్వర్డ్ కేటగిరీ లిస్ట్లో ఈ రోజుకి మనం దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఓకేనా, పల్లవులకు ముఖ్యంగా పల్లవ రాజైన నందివర్మ 2 దగ్గర ఈయన సామంతుడిగా పనిచేసిండు. ఇతని ఆధ్వర్యంలో తమిళనాడు అంటే మనకు గుర్తొచ్చింది కావేరీ నది. ఆ కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న తంజావూరు కానీ, పెరంబుదూరు కానీ, అదేవిధంగా పుదకొట్టు కానీ, తిరుచిరాపల్లి కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో సహా ఈ కావేరీ రీజియన్ మొత్తాన్ని పరిపాలించిన ఘనత ఈయనకి చెందింది. ప్రధానంగా నేను తిరుచిరాపల్లిని పరిపాలించిండు. దాదాపుగా 4 దశాబ్దాల పాటు ఇతని అధికారాన్ని చాలా సస్టైనబుల్గా సుస్థిర అభివృద్ధిని మనకి నమోదు చేస్తూ ఇతను ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. సో పరిపాలన విజయాలు మనం చూసుకుంటే, మరి పరిపాలన సైనిక విజయాలు చూసుకుంటే నందివర్మ 2 టైంలో పల్లవ రాజ్యం కంప్లీట్గా డిక్లైనింగ్ మోడ్లోకి వెళ్ళింది. ఆ టైంలో కూడా సైనికులను ఇంతో కొంత ఉత్సాహపరుస్తూ ఆ రాజ్యం అలా సస్టైనబుల్గా ఉంది అంటే రీజన్ ఇతనే మనం చెప్పుకోవచ్చు. ఇక దేవాలయాల నిర్మాణం అండ్ వాస్తుశిల్పం ప్రకారం చూసుకుంటే తమిళనాడులో తొలి దేవాలయాల నిర్మాతలలో ఇతను ఒకరని చెప్పడంలో మనకి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతను రాతితో చెక్కబడిన అండ్ నిర్మాణ దేవాలయాలకు ఇతని మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, వీళ్ళ వాస్తుశిల్పి చూసుకుంటే తర్వాత మనకి చోళుల డైనాసిటీకి ఆద్యుడు అయిన విజయాయుత చోళుని కూడా ఇది ఆలోచింపజేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత మనం చూసుకుంటే తంజావూరులో బృహదేశ్వర ఆలయం కానీ ఇలా మెనీ టెంపుల్స్కి ఇదొక నాంది పలికిందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఇతని కల్చరల్ అండ్ రిలీజియస్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ ప్యాటర్నేజ్ అంటే అర్థం ఏంటంటే ఏ మతాలకి ఈయన ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. బేసికల్గా ఇతను ఒక శైవిజానికి చెందిన వ్యక్తి. శైవిజం అంటే శివుని మాత్రం ఫాలో అవుతున్న వ్యక్తి. అయినా కూడా ఇతనికి పరమత సహనం కలదు. ఎలా అంటే ఇతను జైనిజాన్ని కూడా ఆ జైనిజంలో మేజర్గా ఆచార్య విమల చంద్ర అనే పర్సన్కి ఇతని ప్యాట్రనేజ్ అంటే ఆతిథ్యం ఇవ్వడం జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పబ్లిక్ వర్క్స్ మనం చూసుకుంటే ఎండోమెంట్, దేవాదాయ శాఖ కానీ, ఇరిగేషన్ సిస్టమ్ కానీ, అగ్రేరియన్ కానీ ఇవన్నిటిలో కూడా ఇతను తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక సిగ్నిఫికెన్స్ చూసుకుంటే హిస్టారికల్గా మనం చూసుకుంటే మోస్ట్ పవర్ఫుల్ కింగ్గా, కల్చరల్ లెగసీ చూసుకుంటే పల్లవులు మరి ఈ చోళుల మధ్యలో అతను ఒక బ్రిడ్జ్ బ్యారియర్గా యాక్ట్ చేయడం జరిగింది. సో సోషల్ రేమని చూసుకుంటే ప్రజెంట్ వీళ్ళు మనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా తమిళనాడులో ఈ రోజుకి ఈ ముత్తరాయర్ కమ్యూనిటీని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి ముత్తరాయర్కి సంబంధించిన ఎంటైర్ స్టోరీ. అయితే ఇక్కడ నేను మీకు ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇది స్వయంగా నా చేతులతో రాయడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్దగా ఉన్న డేటాని కన్సిడర్ చేసి మీకు ఎంత కావాలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగానే తీసుకోవడం జరిగింది. ఓకేనా, బేసికల్గా ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే పల్లవుల గురించి మాట్లాడుతున్నా. ఓకేనా, పల్లవులు. ఓకే, ఈ పల్లవుల్ని మనం ఇంకా ఏమంటామంటే భూలోక సింహాలు, ద లయన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే బిరుదు కూడా వీళ్ళకి కలదు. వీళ్ళు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలించారంటే అప్రాక్సిమేట్లీ ఏడి 560 to మనకి 903 వరకు పరిపాలించారు. ఇదే టైంలో మనం చూసుకుంటే ముత్తరాయర్ డ్యూరేషన్ ఎప్పుడుందో మనకి 705 to 745 వరకు మనకి ముత్తరాయర్ డ్యూరేషన్ కనబడుతుంది. అయితే వీళ్ళని కేపీ జైస్వాల్ అనే ఒక చరిత్రకారుడు ఏమని పిలిచాడంటే దక్షిణ భారతదేశంలోని గుప్తుల తరహా వీళ్ళని మనం కీర్తించవచ్చు. అంటే గుప్తులు మనకి నార్త్ ఇండియాలో ఎలానో దక్షిణ భారతదేశంలో గుప్తులు అనగానే మీకు గుర్తు రావాల్సిన పర్సన్స్ ఎవరంటే ఈ పల్లవులు అని అతను కితాబ్ ఇవ్వడం జరిగింది. అతను ఒక చరిత్రకారుడు కేపీ జైస్వాల్. ఓకేనా, సో వీళ్ళ టైంలో చూసుకుంటే వీళ్ళు గుప్తులు కానీ, చాళుక్యులు కానీ, మేజర్గా గట్టిగా చెప్పాలంటే బాదామి చాళుక్యులు. ఆ బాదామి చాళుక్యులలో మనకి మోస్ట్ ఫేమస్ కింగ్ ఎవరంటే పులకేసి 2. ఓకేనా, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. పులకేసి, రెండవ పులకేసి. ఇతను దేనికి రాజు అంటే బాదామిని రాజధానిగా పరిపాలిస్తున్న బాదామి చాళుక్యులకు రాజు. ఇతను ఈ పల్లవుల టైంలో మనకి అత్యంత బాగా కనబడతాడు. ఒకసారి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా, కేపీ జైస్వాల్ అనే వ్యక్తి వీళ్ళని ఏమని పిలిచిండు, వీళ్ళు దక్షిణ భారతదేశపు గుప్తుల్లాగా వీళ్ళని ట్రీట్ చేసిండు. ఓకేనా, అయితే ఈ పల్లవులు ఇతను అసలు దీనికి మూల పురుషుడు ఎవరు, ఇది మనం మాట్లాడుకుంటే సింహ విష్ణువు. ఎవరు మనం చూసుకుంటే సింహ విష్ణువు అనే పర్సన్ దీనికి మూల పురుషుడిగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కానీ ఇందులో అత్యంత గొప్పవాడు ఎవరంటే ఇక్కడ మనం చూసుకుంటే నరసింహవర్మ. ఓకేనా, నరసింహవర్మ 1 ఇందులో చాలా గొప్పవాడు. ఈ నరసింహ 1
ఈ నరసింహవన్నే ఈ పులకేశిని చంపిన వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. అందుకే ఇతనికి కల బిరుదు ఏంటంటే వాతాపి కొండ లేదా మామల్లు అనే బిరుదు ఇతని గలదు. ఓకేనా, మరి ఇక్కడ కొండ అంటే ఏంటంటే అదొక బిరుదు అండి. ఓకేనా, వాతాపి దగ్గర చంపిండి కాబట్టి అతని వాతాపి కొండ. మామల్లు అంటే మహాబలిపురాన్ని కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి అతన్ని మహాబలిపురం మామల్లు అనే పేరుతో ఇక్కడ మనం పిలవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ క్యాపిటల్ని మనం చూసుకుంటే కాంచీపురం లేదా మనం దీన్ని కంచి అనొచ్చు. ఓకేనా, వీళ్ళ యొక్క ఎంబ్లెం అంటే వీళ్ళ రాజ చిహ్నాన్ని మనం చూసుకుంటే అది వృషభం అంటే ఎద్దు. అదేవిధంగా మనం చూసుకుంటే శివుడి చేతిలో ఉండే ఖట్వాంగం కూడా వీళ్ళకి సంబంధించిన ఒక ఎంబ్లెమ్గా మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ రాజభాష ఏంటంటే వీళ్ళ రాజభాష వచ్చేసి మనకి సంస్కృతం. ఓకేనా, తమిళం భాష కాదండి, సంస్కృత భాషను వీళ్ళు ఫాలో అవ్వడం జరిగింది. వీళ్ళ మేజర్ రిలీజియన్ ఏంటంటే జైన రిలీజియన్. కానీ తర్వాత కాలంలో రాజులు మనకి శైవిజంగా అదేవిధంగా వైష్ణవిజంగా కూడా మారడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ ఆర్కిటెక్చర్ అంటే వీళ్ళ వాస్తుశైలి మనకి ఎలాంటిదంటే ఇది పూర్తిగా ద్రావిడ శైలి. వీళ్ళ కాలంలో ఉన్న ఇంతో కొంత ఎమినెంట్ పోయిట్స్ ఎవరంటే మనకి దండి అండ్ భారవి అని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. దండి అండ్ భారవి వీళ్ళిద్దరి మీద మనకి ఎన్నోసార్లు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయండి. దండి రచించిన రచనలేంటి, భారవి రచించిన రచనలేంటి, ఇలాంటి దాని మీద మనకి చాలాసార్లు క్వశ్చన్స్ పడ్డాయి. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహ విష్ణువు అనే ఈ రాజు గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా, సింహ విష్ణువు అనే రాజు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సింహ విష్ణువు అనే రాజుకు సంబంధించిన చరిత్ర గురించి చెప్తున్న పుస్తకం పేరేంటంటే మత్త విలాస ప్రహసనం. ఏ ప్రహసనం? మత్త విలాస ప్రహసనం అనే పుస్తకంలో ఇతనికి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్ స్టోరీస్ మనకు కనబడతాయి. ఈ సింహ విష్ణువు పరిపాలన డ్యూరేషన్ ఏంటంటే మనకి AD 560 to 590 మధ్యలో ఇతన్ని పరిపాలించడం జరిగింది. మరి ఇది మనకు అంత అవసరం లేదు. అయితే ఇక్కడ అవసరమైన విషయం ఏంటంటే ఈ సింహ విష్ణువు ఆధ్వర్యంలోనే మనకి భారవి అని ఒక కవి కనబడతాడు. ఈ కవికి ప్యాటర్నేజింగ్ అంటే ఆతిథ్యం ఇచ్చి ఇతన్ని పోషించిన ఆ రాజు ఎవరంటే మీరు సింహ విష్ణువే ఇక్కడ చెప్పచ్చు. ఓకే, ఈ భారవి రచించిన రచనలు ఏంటని మనకి చాలాసార్లు మనకి క్వశ్చన్స్ పడతాయి. ఈ భారవి రచించిన రచనలు మనం చూసుకుంటే ఒకటి వచ్చేసి మనకి కిరాతార్జునీయ విజయము. ఓకేనా, కిరాతార్జునీయ విజయము. అదేవిధంగా మనం చూసుకుంటే శిశుపాల వధ. ఓకేనా, శిశుపాలుని శ్రీకృష్ణుడు ఎలా వధించిండో కిరాతార్జునీయ విజయం. సో ఇలాంటి రకాలైన బుక్స్ ఈయన రాయడం జరిగింది. ఓకే, దీని తర్వాత మనం చూసుకుంటే మళ్ళీ మనకి 590 నుంచి 630 వరకు. ఓకేనా, AD 590 నుంచి 630 వరకు. ఈ 630 అనే ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైం వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే మనకి మహేంద్రవర్మ I అనే రాజు దీన్ని పరిపాలించడం జరుగుతుంది. ఓకేనా, ఈ మహేంద్రవర్మ అనే రాజు దీన్ని పరిపాలించడం జరుగుతుంది. ఈ మహేంద్రవర్మ జైనిజం తీసుకోకుండా శైవిజం తీసుకుంటాడు. ఎందుకంటే దానికి తిరునవక్కరసు అనే ఒక ఈ శైవిజం సంబంధించిన సన్యాసి వల్ల ఇది తీసుకుంటాడు. ఈ తిరునవక్కరసుని మనం ఇంకేమంటామంటే అప్పారు అనే పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇతని వల్ల జైనిజం కాస్త ఎందులోకి మారిపోయింది? శైవిజంలోకి మారిపోయింది. ఓకేనా, ఇక తర్వాత మనం చూసుకుంటే సౌత్ ఇండియాలో ఈ గుహలని ఆ కొండలను తొలిచి ఆలయాలు కన్స్ట్రక్ట్ చేసే ఆ రకమైన విషయం కూడా ఇక్కడ నుంచి మొదలైంది. మీరు చూసుకుంటే ఆలయాలు మీకు ఇలా కనబడతాయండి. ఎస్, ఇలాంటి ఆలయాలు మీకు కనబడతాయి. ఓకేనా, మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే తర్వాత ఇలాంటి మహేంద్రవర్మ ఎవరి చేత చంపబడ్డాడంటే ఇక్కడ మనం చూసుకున్న ఈ బాదామి చాళుక్యుల రాజైన ఈ రెండవ పులకేశి చేత ఇతను చంపబడ్డాడు. ఓకేనా, ఎప్పుడు చంపబడ్డాడు? AD 630లో మనకి పుల్లలూరు యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరేంటి? పుల్లలూరు యుద్ధం. ఈ పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మని ఎవరు చంపడం జరిగింది? రెండవ పులకేసి చంపడం జరిగింది. మరి ఈ రెండవ పులకేసి అనే టాపిక్ ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి ఇతను ఎంత గొప్ప రాజు చెప్తున్నా. మనకి కర్ణాటకలో మేజర్గా బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న రాజుగా ఈ బాదామి చాళుక్యులలో అత్యంత గొప్పవాడిగా మనం ఈ రెండో పులకేశిని కీర్తించవచ్చు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న భద్రకాళి టెంపుల్ మనకి వరంగల్ ఉంది కదా, దాన్ని కూడా ఆద్యుడు ఇతను అన్నట్లుగా. ఇతను ఇంకెంత గొప్ప రాజు అంటే గుప్తుల తర్వాత నార్త్ ఇండియాలో పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధనుడిని కూడా ఓడించాడు అని మనకు ఒక శాసనం చెప్తుంది. ఆ శాసనం ఏంటి అనే క్వశ్చన్ మనకి చాలాసార్లు రైజ్ అయింది. ఈ శాసనం పేరు ఏమిటి అంటే ఐహోలు శాసనం. ఏ శాసనం? ఐహోలు. ఈ ఐహోలు శాసనంలో ఐహోలు ఇన్స్క్రిప్షన్. ఈ ఐహోలు ఇన్స్క్రిప్షన్లో ఈ రెండవ పులకేసి పుష్యభూతి రాజ్యానికి చెందిన హర్షవర్ధనుడిని కూడా ఓడించాడు, నర్మదా నది వరకు ఇతని సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలాంటి రాజు ఇప్పుడు పల్లవులకు చెందిన ఈ మహేంద్రవర్మని అత్యంత కిరాతకంగా ఈ పుల్లలూరు అనే యుద్ధంలో
ఓడించడం జరిగింది. ఓకేనండి, అన్ని రోజులు మనవి కాదు, కొన్నిసార్లు మనం మౌనం పాటించడం కూడా అది మనకు ఉత్తమమే. ఇక్కడ ఏం జరిగిందంటే మరి మహేంద్ర వర్మ చనిపోయిండు, అతని కొడుకు ఈసారి కొట్టేది అతని కొడుకే ఇప్పుడు తనకి యముడిగా మారిండు. ఓకేనా, తన పేరేంటంటే మనకి నరసింహవర్మ. ఏం వర్మ? నరసింహవర్మ. ఈ నరసింహవర్మ డ్యూరేషన్ మనం చూసుకుంటే AD 630 నుంచి 668 వరకు మనకు ఉంటాడు. బట్ ఈ డ్యూరేషన్ మనకు అవసరం లేదు. ఇందులో మేజర్గా మనకు కావాల్సిన ఇయర్ ఒకటే AD 642. ఓకేనా, ఈ AD 642, ఈ AD 642లో సుమారుగా తన తండ్రి చనిపోయాక ఒక 12 సంవత్సరాలు ఇతను ఎలాంటి యుద్ధాల మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ రాజ్య సంక్షేమం కోసం మాత్రమే ఇతను పాటుపడ్డట్టుగా మనం చూసుకోవచ్చు. అయితే అలాంటి వ్యక్తి మీదకి మళ్ళీ రెండో పులకేసి యుద్ధానికి దా కమ్ అండ్ డూ బ్యాటిల్ విత్ మీ, కమ్ బ్యాక్ విత్ మీ అని ఇతనికి సవాల్ విసరం జరిగింది. ఆ సవాలు ఎక్కడ జరిగిందంటే మనకి మణిమంగళ అనే ప్రాంతంలో జరిగింది. అందుకే ఈ యుద్ధాన్ని మనం ఏమంటున్నామంటే మణిమంగళ యుద్ధం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని మనం మణిమంగళ యుద్ధం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రెండో పిల్లకేసిని పరిగెత్తించి వాతాపి నడిసింటో చంపడం వల్ల ఇతనికి వాతాపి కొండ అనే బిరుదు వచ్చింది. ఈ 642 ఈ టైంలోనే మనకి ఏం జరిగిందంటే ఈ రెండవ పులకేసిని అత్యంత దారుణంగా ఇతని శిరస్సును ఖండించడం జరిగింది. అంటే ఈ తలను లేపడం జరిగింది. ఎవరు? ఈ నరసింహవర్మ చంపడం జరిగింది. ఈ నరసింహవర్మ టైంలోనే మనకి చైనా యాత్రికులలో ఫేమస్ యాత్రికుడు, తన పేరేంటంటే హుయాన్స్తాంగ్. ఈ హుయాన్స్తాంగ్ కూడా ఇక్కడికి మనకి కంచిని విజిట్ చేయడం జరిగింది. హుయాన్స్తాంగ్ మేజర్గా మనకి నార్త్ ఇండియాలో ఈ హర్షవర్ధన టైంలో కనబడతాడు. అదేవిధంగా ఈ పల్లవుల టైంలో చూసుకుంటే మేజర్గా నరసింహవర్మ టైంలో ఎవరు పేరేంటి? హుయాన్స్తాంగ్ అనే ఒక చైనా యాత్రికుడు. ఓకేనా, ఎవరితను? ఇతను ఒక చైనా యాత్రికుడు అండి. ఓకేనా, ఇతను ఒక చైనా యాత్రికుడు. ఓకేనా, చైనా యాత్రికుడు గుర్తుపెట్టుకోండి. మీకు చైనా యాత్రికుల మీద చాలా వరకు క్వశ్చన్స్ పడతాయి. సో చైనా యాత్రికులనే కాకుండా యాత్రికుల మీద చాలా క్వశ్చన్స్ పడతాయి. మనకు చూసుకుంటే మెగస్తనీస్, ఇత్సింగ్, హుయాన్స్తాంగ్, సో ఇలా మనకి చాలామంది అండి ఇలా యాత్రికుల గురించి కూడా మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. సో ఎవరెవరు ఏ బుక్ రాస్తారు, మెగస్తనీ చూసుకోండి, ఇండికా, అదే తర్వాత సియుకి పుస్తకం రచించిన ఎవరు, ఇలా మనకు క్వశ్చన్స్ పడతాయి. ఓకేనా, సో ఆ కాంటెక్స్ట్లో మనకి హుయాన్స్తాంగ్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఓకేనండి, ఈ టైంలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే సెకండ్ నరసింహవర్మ రావడం జరుగుతుంది. ఇతని టైంలో కూడా మనకి రాజ్యం మెల్లిగా క్షీణించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి మేజర్ థింగ్ ఏంటంటే ద్రవిడ స్టైల్లో ఇక్కడ ఫస్ట్ టైం ద్రవిడ ఆర్కిటెక్చర్ స్టైల్లో మొట్టమొదటిసారిగా గుళ్ళని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ద్రవిడ ఆర్కిటెక్చర్ స్టైల్లో. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇతని డ్యూరేషన్ మనకి 700 నుంచి 728 వరకు, అంటే ఈ 705 నుంచి 745 వరకు ఎవరి డ్యూరేషన్ మనం చూసుకుంటే పెరంబిడుగు ముత్తరాయర్ డ్యూరేషన్. అంటే చూడండి, ఇక్కడ పెరంబిడుగు ముత్తరాయర్ అనే పర్సన్ ఇక్కడ అడిగేయడం జరిగింది. ఓకేనా, అడిగేయడం జరిగింది. అందుకే ఇక్కడ మొట్టమొదటిసారిగా ద్రవిడ ఆర్కిటెక్చర్ స్టైల్లో టెంపుల్స్ కూడా మనకు కన్స్ట్రక్ట్ చేస్తారు. అదేవిధంగా మహాబలిపురంలో షోర్ టెంపుల్, షోర్ అంటే ఏంటంటే తీర దేవాలయాన్ని మనం షోర్ టెంపుల్ అంటాం. ఇక్కడ మనకి మహాబలిపురంలో ఉంది. అదేవిధంగా కైలాసనాథ్ టెంపుల్, దీన్ని మనకి కంచిలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇతని ఆధ్వర్యంలో అంటే ఇతని పోషణలో మనకు కనబడుతున్న ఆ కవి ఎవరు? ఆ కవి పేరే దండి. ఓకేనా, ఇక్కడ మనకి దండి కనబడతాడు. ఈ దండి రాసిన ప్రముఖమైన రచన ఏంటంటే మనకి ఇంతకుముందు చాలాసార్లు క్వశ్చన్ పడ్డాయండి. ఈ దండి రచించిన రచన పేరే దశకుమార చరితం. ఓకేనా, దశకుమార చరితం. ఈ పుస్తకాన్ని దండి రచించడం జరిగింది. ఓకేనా, ఇలా ఈ పుస్తకాన్ని దండి రచించండు. ఇక ఆ తర్వాత మనకు వచ్చిన వీకెస్ట్ లీడర్ తన పేరే నందివర్మ 2. ఓకేనా, నందివర్మ 2. ఈ నందివర్మ 2 ఇతని యొక్క ఈ పీక్ టైమ్స్లో మనకి ఈ పీక్ టైమ్స్లో 731 నుంచి 796 వరకు ఈ పీక్ టైమ్స్లో ఈ ఇయర్స్ అయితే మీరు ఏం గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇయర్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి AD 630, ఆ టైంలో మనకి పుల్లలూరు యుద్ధం జరిగింది. అందులో మనం చూసుకుంటే మహేంద్రవర్మని మనకి బాదామి రాజైన పులకేసి 2 చంపడం జరుగుతుంది. తర్వాత AD 642 ఇక్కడ మనకు జరిగేది మణిమంగళ యుద్ధం. ఈ మణిమంగళ యుద్ధంలో మహేంద్రవర్మ కొడుకైన నరసింహవర్మ పులకేసిని చంపడం జరుగుతుంది. ఈ రెండు యుద్ధాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ నందివర్మ 2 టైంలో రాజ్యం మొత్తం క్షీణించడం జరుగుతుంది. ఆ క్షీణించే టైంలో మనకి ఈ పెరంబెడుగు ముత్తరాయర్ తనదైన ఒక ముద్ర వేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ నందివర్మ ఇతను ఎలాంటి వ్యక్తి అంటే మొట్టమొదటిసారికి ఇట్లా వైష్ణవిజం తీసుకోవడం జరుగుతుంది. ఆ వైష్ణవిజం తీసుకున్న తర్వాత ఇతను ఒక అశ్వమేధ యాగాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అశ్వమేధ యాగం అంటే గుర్రం ఎంత దూరం పోతే అది వల్ల రాజ్యాంగంగా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇతను చూసుకుంటే ఇతను ఏంటంటే తన కూతులని బాదామి రాజులకు కానీ
వాకాటకులు కానీ ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి తన రాజ్యాన్ని ఎంతో కొంత కాపాడుకోగలిగిండు. అండ్ దాంతో పాటుగా ఇతను చేసిన ఇంకొక పని ఏంటంటే, సో ఇతని స్టోరీ మొత్తం కూడా మనకి కంచిలో వైకుంఠ పెరుమాళ్ ఒక టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ మీద ఇతనికి సంబంధించిన జీవిత విషయాన్ని మొత్తం ఇలా స్క్రిప్ట్ చేయించుకోవడం జరిగింది. చరిత్రలో ఇలా స్క్రిప్ట్ చేయించుకున్న రాజుగా ఇతను మన కళ్ళ ముందుకు కనబడ్డం ఇక్కడ మనం చూడొచ్చండి. ఓకేనా. సో ఇలా మనకి సెకండ్ నందివర్మ ఇతని టైంలో కంప్లీట్గా డిక్లైన్ అయిపోయింది. ఇక తర్వాత మొత్తంగా రాజ్యం మొత్తం కూడా మనకి చోళ చేతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా మనం కంచె చూడొచ్చు. ఇదేనండి వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. ఓకేనా. మనకి అక్కడ మనకి ఇంకోటి కృష్ణా బటర్ బాల్ అనే ఇది కూడా మనకి వీళ్ళ రాజ్యంలోనే కనబడుతుంది. కృష్ణా బటర్ బాల్. సో ఇది మనకి స్టాండర్డ్ మోడ్లో ఇలా ఉంటుంది. ఎంత నెట్టినా కూడా ఇది మనకి ముందుకు కదలదు. సో ఇది అండి స్టోరీ మొత్తం. ఎవరి గురించి మనం మాట్లాడుకుంటుంది? ముత్తరాయర్, పెరంబిడుగు ముత్తరాయర్కి సంబంధించిన స్టోరీ. ఈ పెరంబిడుగు ముత్తరాయర్ ఈ ముత్తరాయర్ కమ్యూనిటీ మనకి తమిళనాడులో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా కనబడుతున్నా కూడా ఇతను ఎవరి కింద మనకి ఫీడర్గా పనిచేస్తుందంటే పల్లవుల కింద. అది కూడా మేజర్గా మనం చూసుకుంటే నందివర్మ 2 కింద ఇతను పనిచేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇటు పల్లవుల టాపిక్, అదేవిధంగా ఇటు చూసుకుంటే ముత్తరాయర్, పెరంబిడుగు ముత్తరాయర్, ఈ ఇద్దరు స్టోరీస్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన విషయాలు. ఇలాంటి కంటెంట్ మీకు ప్రతిరోజు ఇటు కంటెంట్ వైజ్గా, సింగిల్ లేయర్గా, లైవ్ క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్, అది కూడా మళ్ళీ ఇక్కడ చూడండి మన క్లాసెస్ ఇంకా ఎలా ఉంటాయంటే, ఇది మాత్రమే కాదండి మన క్లాసెస్. ఒకవేళ మీరు ఏదో ఒక కరెంట్ అఫైర్ మీరు డిస్కస్ చేశారనుకోండి, దానికి సంబంధించిన సబ్జెక్టు అది హిస్టరీనే కానీ, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీనే కానీ, లేదా పాలిటీనే కానీ, అదేవిధంగా లేదా గవర్నెన్సే కానీ, అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంటే కానీ, అదేవిధంగా జాగ్రఫీయే కానీ, అది ఏ సబ్జెక్ట్ అయినా దాన్ని ఇక్కడ మీకు 360 డిగ్రీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక దాంతోపాటు దానిని అల్లుకొని ఉన్న ఆ స్టాటిక్ జీకే ప్యాటర్న్ డిస్కస్ చేస్తాం. అండ్ పీవైక్యూస్, ఇంతకుముందున్న పీవైక్యూస్ని డిస్కస్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఒకవేళ వస్తే నెక్స్ట్ టెస్ట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో యాంటిసిపేట్ చేసిన క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బై ద వే మన కోర్స్ ఏంటంటే CA 540 డిగ్రీస్ అనే పేరుతో మనం దీన్ని తీసుకోవడం జరిగింది. కేవలం 199 రూపీస్కి మాత్రమే మన కోర్స్ అవైలబుల్గా ఉంది. సో 199 మీరు పెట్టారంటే మీకు 6 months దీని యాక్సెస్ ఉంటుంది. సో ఈ ఒక్క రీజన్ అండి మనం ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ చేయకపోవడం కారణం. అండ్ ఇప్పటి నుంచి మీకు ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద ఇక్కడ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఒకటి చూసారంటే ఆ టాపిక్ మీద మీకు 360 డిగ్రీస్లో అనాలిసిస్ దొరుకుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ యువర్ షాన్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ guys. Stay tuned our channel, showing your love towards us. Thank you so much.